హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలివన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి హ్యుందాయ్ వారి క్రెటా 1.5 లీటర్స్ ఎంపీఐ ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి పెట్రోల్ వర్షన్ కార్ ఇది. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, దీనిని మనం ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంతవరకు ఈఎంఐ కట్టాలి, ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంతవరకు ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, క్రెటా 1.5 లీటర్ ఎంపీఐ ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి ఈ పెట్రోల్ వర్షన్ వెహికల్ వచ్చేసి దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది జిఎస్టీ తగ్గిన తర్వాత అనమాట. జిఎస్టీ కంటే ముందు ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,10,900 రూపాయలు అయితే జిఎస్టీ తగ్గక ముందు ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకునేది జిఎస్టీ తగ్గిన తర్వాత అనమాట. జిఎస్టీ తగ్గిన తర్వాత దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,72,589 రూపాయలు. దీనికి గాను మనం చెల్లించవలసినది 18% ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దానికి 1,93,416 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కోసం వచ్చేసి 65,424 రూపాయలు మనం ఇన్సూరెన్స్ పర్పస్ మనం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఆర్టీఏ ఛార్జెస్ అంటే రిజిస్ట్రేషన్ కోసం వచ్చేసి 4,908 రూపాయలు మనం ఈ వెహికల్ కోసం చెల్లించాలి. ఇక మనకు టీసీఎస్ అయితే 1% పడుతుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి 10,726 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా 4th ఇయర్ వారంటీ కోసం వచ్చేసి 15,929 రూపాయలు మనం చెల్లించాలి. తర్వాత ప్రతి ఒక్క వెహికల్కి ఎసెన్షియల్ కిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎసెన్షియల్ కిట్ కోసం మనం చెల్లించవలసిన అమౌంట్ వచ్చేసి 6,999 రూపాయలు మనం పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. మొత్తం కలుపుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 13,69,991 రూపాయి మనకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. మరొకసారి చెప్తున్నాను, 13,69,991 రూపాయి మనకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఇది జిఎస్టీ తగ్గిన తర్వాత ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అన్నమాట. జిఎస్టీ కంటే ముందు ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,17,329 రూపాయలు జిఎస్టీ తగ్గక ముందు ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్. అయితే దీనికి వేరియేషన్ చూసుకున్నట్లయితే 47,338 రూపాయలు మనం తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అయితే ఈ వెహికల్ని మనం క్యాష్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే అక్షరాల 13,69,991 రూపాయలు చెల్లించి ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. లేదా మనం ఫైనాన్స్లో మనం ఈ వెహికల్ తీసుకోవాలనుకున్నట్లయితే ఫైనాన్స్ 2 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ప్రైవేట్ సెక్టర్ వారికి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ సెక్టర్ వారికి కానివ్వండి, ట్యాక్స్ పేర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట. సో ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద మనకు 80% వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకు 80% వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చెప్పే కంపల్సరీ మనకు సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక మనం ఈ వెహికల్ని లోన్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి మనం తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా. అయితే దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,72,589 రూపాయలు. ఎక్స్-షోరూమ్కి 80% మనకు లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ చూసుకుంటే 8,58,071 రూపాయలు మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం ఇంట్రెస్ట్ వేసుకున్నట్లయితే 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వేసుకుంటే మనం ప్రతి నెల చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 18,337 రూపాయలు మనం చెల్లించాలి ఫ్రెండ్స్ 60 నెలల వరకు
చెల్లించాలి అనమాట. ఇక మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి ఎంతవరకు ఇంట్రెస్ట్ పడుతుంది అని చూసుకున్నట్లయితే దాదాపు 2,42,161 రూపాయి అయితే మనకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి. ఇక అంతేకాకుండా మనకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని చిన్న సందేహం. డౌన్ పేమెంట్ వచ్చేసి ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ తీసేసినట్లయితే మనకు టోటల్గా డౌన్ పేమెంట్ అనేది వస్తుందన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,69,991 రూపాయి ఆన్ రోడ్ ప్రైస్ ఉండగా దాంట్లో నుంచి లోన్ అమౌంట్ 8,58,071 రూపాయి తీసేస్తే మనం చెల్లించవలసిన డౌన్ పేమెంట్ వచ్చేసి 5,11,920 రూపాయలు మనం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. మీకు సపరేట్గా మీకు షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించండి. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అద్భుతమైన వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.